ఇంటి యొద్దకు ప్రభువు వస్తున్నాడని తెలిసి ముందుగా తన స్నేహితులను ప్రభువుకు ఎదురుగా పంపించి, ప్రభువా, ఇంత శ్రమపడి నీవెందుకొచ్చావు? నీవు అక్కడుండే ఒక మాటను పలికితే నా దాసుడు స్వస్థపడతాడయ్యా. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుని కాదు, నేను యోగ్యుడిని కాదు. నీవు ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడయ్యా అని తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తుంది. నాకు ఈ సందర్భం చదువుతున్నప్పుడు తన నమ్మిన విధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రభువారి మాటలో శక్తి ఉన్నదని శతాధిపతి గ్రహించాడు. ఆయన యొక్క మాట పలికితే ఇతని దాసుడు స్వస్థపరచబడతాడని అతను నమ్మాడు. చూడండి, ఆయన మాటతో సమస్తము కలిగింది, ఆయన మాటతో వెలుగు కలిగింది, ఆయన మాటతో సముద్రాలు ఏర్పడి, ఆయన యొక్క మాటతో సూర్యచంద్ర నక్షత్రములు ఏర్పడి, ఆయన యొక్క మాటలో అంత శక్తి. మనం ప్రతిరోజు వింటున్న ఈ యొక్క మాటలలో గొప్ప శక్తి. శతాధిపతి ఆయన యొక్క మాటలో ఉన్న శక్తిని అతను గ్రహించాడు, అతను విశ్వసించాడు. ప్రభువారు స్వయంగా అన్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలలో నీ యొక్క గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. అతను ఎంత